ఏబిఎన్ అంటే ఆల్ ఇండియా బండి నెట్వర్క్ లేదా భారతీయ జనతా పార్టీ నెట్వర్క్. వీళ్లకు అసలు భారతీయ జనతా పార్టీ మరి మా ఏబిఎన్ ఛానల్ అయినా ఇంకా ఏదైనా ఛానల్ తోని ఎంఓయు ఏమైనా రాసుకుందా, వాడితో కుదుర్చుకుందా? ఈరోజు ఏబిఎన్ 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 అంటోడు ఈయనకు అనుకూలమైన వార్తలు రాసుకోవాలన్నా ఈ లెక్క చూస్తే ఈయన ఈటల రాజేందర్ను బాజాప్తా ఆయనను బలిచ్చినట్టే కనబడుతుంది. ఈరోజు ఈయనకు అనుకూలమైన వార్తలు రాపించుకున్నట్ల పెద్ద దిట్ట. అంతేకాకుండా ఈయన చాలా చాకచక్యంగా బండి సంజయ్ గారు చాలా చాకచక్యంగా ఈటల రాజేందర్ని ఇరికించిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అదే అంటే ఈరోజు ఏబిఎన్ పైన దాడి చేస్తే మీరు 10 మంది పోయి మా న్యూస్ పైన దాడి చేయొచ్చు, కానీ మేము మాత్రం ఈరోజు 100 మందితో తీసుకుపోయి మేము దాడి చేస్తామని చెప్పేసి బాజాప్తా బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి, బాధ్యత గల మంత్రి. ఈరోజు నీవు చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తానని చెప్పాలి, ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పాలి. ఈరోజు మేము ఎంత మందినైనా పోలీసులను అక్కడ నిలబెట్టి ఏబిఎన్ మీద ఈగ వాలకుండా కాపాడుతానని చెప్పి నువ్వు చెప్పాలి. కానీ ఈరోజు నేను మనుషులను పంపుతా, యువమోర్చ కార్యకర్తలను పంపుతా, వాళ్ళని గొట్టిపిస్తా, తన్నిపిస్తా అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేస్తానని చెప్తున్నాను. ఒక కేంద్ర మంత్రిగా ఇది నీకు తగునా? ఇది తగునా? నంబర్ 1. ఇంకోటి, ఈయన రేవంత్ ఇద్దరు కలిసి ఈరోజు రేవంత్ ఇద్దరు కలిసి మరి ఈ ఛానళ్లను అంటే ఆంధ్ర ఛానల్ అన్ని కాదు, ఇప్పుడు ఈ ఛానల్ మహా న్యూస్ గాని ఈ న్యూస్ గాని ఈరోజు తెలంగాణ పైన విషం చిమ్ముతుందన్న పైన వాస్తవమా కాదా? ఈరోజు ఎల్కేజీ మన స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఈరోజు నౌకరీ చేసేదేమో కాంగ్రెస్. ఈరోజు మూడు పార్టీల అలా పనిచేసినటువంటి వ్యక్తి, 3 పార్టీలలో ఈరోజు కూలీగా ఉన్నటువంటి వ్యక్తి, 3 పార్టీల ఎజెండాలను మోస్తున్నటువంటి వ్యక్తి మీరు మోసుడు ఈ ఛానళ్లు మోస్తా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా మొత్తం పునీతుడా? రేవంత్ రెడ్డి ఒక పెద్ద క్యారెక్టర్ ఉన్నోడా? రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ల పోకుండానే ఆయన దొరికిందా? ఈరోజు అసొంటి వ్యక్తిని ఈరోజు బంగారు లక్ష్మణ్ గారు జాతీయ బీజేపీ అధ్యక్షుణ్ణి ఒక కుట్రలో ఇరికిచ్చి ఆయన రాజకీయంగా ఉరితీసే వరకు ఎంబడి పడ్డరే. ఈరోజు నోట్ల కట్టలతోని, కరెన్సీ కట్టలతోని 2 గంటల పాటు వాళ్ళతో చర్చించి ఈరోజు వాళ్ళతోని బాజాప్తా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఆయన మా నాయకుడు నువ్వు అన్నావు కదా. ఒక సహాయ మంత్రిగా ఉండి మా రేవంత్ రెడ్డిని హైడ్రా పేరు మీద గాని, వీటి పేరు మీద గాని, ఆర్ట్ పేరు మీద గాని మీరు తొలగిస్తుందని ఆయన నిరికించే ప్రయత్నం చేస్తుండ్రు, ఆయన తీసేసే ప్రయత్నం చేస్తుందని మీరు అనలేదా బండి సంజయ్ గారు? ఈరోజు 29వ జీవో పైన పోరాటం చేసే వ్యక్తులకు నువ్వు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు నన్ను అరెస్ట్ చేసుకొని డ్రామా చేయలేదా నీవు? ఈరోజు ఇంత దారుణంగా నువ్వు మాట్లాడుతున్నావు. అంతేకాకుండా నీవు రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు మీరు ఆయన నిరికిచ్చిండ్రు. ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు కమిషన్ ముందు పిలిపించిండ్రు ఈటల రాజేందర్ను. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు పిలిపియలే? తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాడు కదా. ఫైనాన్స్ సెక్రటరీని ఎందుకు పిలిపియలేదు? ఫైనాన్స్ పిలవాలని చెప్పి మీరెందుకు పిలిపియలేదు? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసినట్టుకున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మన కాంగ్రెస్ మీ పార్టీ బీజేపీ పార్టీ కలిసిందనే బాధాప్తా చెప్తారు. రేవంత్ రెడ్డి నువ్వు కలిసి ఈరోజు డ్రామాలు చేస్తుంది వాస్తవమా కాదా? ఈరోజు ఈ ఛానళ్లను మోసే పని మీద నేను పెట్టుకున్నావా? ఈరోజు మీరు ఇవన్నీ పక్కన పెడితే 100 మంది మీద పంపుతాను కదా. మీ కార్యకర్త ఒకడు గిరీష్ దారమ్మోడు అని ఈరోజు మా బండి సంజయ్ అని చిత్రగుప్త ఛానల్ గిరీష్ మా బండి సంజయ్ అని చెప్పి ఆయన చెప్పుకుంటే ఆయన ఒక బీజేపీ కార్యకర్త, కాశవ కండువ కట్టుకున్నాడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. పెట్రోల్ ధర 500 ఉన్నా గానీ కొనాలే మీరు దేశభక్తులైతే.
అని ఒక పెద్ద చెంచాలిక మాట్లాడిన గిరీష్ అనేటోడు ఈరోజు గిరీష్ పైన దాడి చేస్తారు. 100 మంది నువ్వే పంపినావు బండి సంజయ్. ఈరోజు పెద్ద ఛానళ్ల పైన దాడి చేస్తారంటే చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి ఛానళ్ల పైన దాడి చేస్తారని, దాడి చేస్తారని అనుమానం చేస్తానని చెప్పి నువ్వు బాజాప్తా ఈరోజు నిలబడ్డావు, మాట్లాడుతున్నావు. మరి తెలంగాణ బిడ్డ, ముదిరాజు బిడ్డ, బహుజన బిడ్డ, ఆయన పైన 100 మందిని పంపి నువ్వే 100% నువ్వే దాడి చేయించినవాడు. అందరం గట్టిగా దానిగా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు నువ్వు ఒక హోంమంత్రివా, గుండావా? నువ్వు ఒక హోంమంత్రివా, రౌడీవా? నిన్నే అడుగుతున్నా బండి సంజయ్, మేము మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నువ్వు హోంమంత్రి లెక్క మాట్లాడతలేవు. యూఆర్ టాకింగ్ లైక్ ఎ గూండా, యూఆర్ టాకింగ్ లైక్ ఎ రౌడీ. ఎవరి లెక్క మాట్లాడుతున్నావు? నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు నీ కుర్చేంది? ఢిల్లీలో నీకు బంగ్లా ఇస్తారు, ఢిల్లీలో నువ్వు ఒక మంత్రి, నీకు సెంట్రల్లో ఇది ఇస్తారు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా మాట్లాడుతుండ్రు? ఈరోజు ఫిలిం నగర్ల హనుమాన్ ఆలయ ధ్వంసం చేసి అక్రమ కబ్జాల పైన ఈరోజు రాష్ట్ర స్వయం సేవక్ సంఘం పెద్దలకు ఈరోజు బాజాప్తా ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేసిరు వానర సేన అని. ఈరోజు వానర సేన బాజాప్తా ఒక బహిరంగ లేఖనే రిలీజ్ చేసిరు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహోదయాలకు బహిరంగ లేఖ, ఫిలిం నగర్ అక్రమ భూ కేటాయింపులు, హనుమాన్ ఆలయ ధ్వంసం, అక్రమ కేసులు, ఇవి దీనిపైన వాళ్ళు ఈరోజు బహిరంగ లేఖనే బాజాప్తా వానర సేన రాసిండ్రు. దీనిపైన మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు నోరు తెరుస్తలేరు ఇవన్నిటిపైన? కాబట్టి ఇవి కేవలం కొన్నిటి మీదనే మీరు ఎందుకు నోరు తెరుస్తుండ్రు? కాబట్టి నమస్తే రాముబాయ్, మీరు ఎందుకు కేవలం వాటిపైన నోరు తెరుస్తుండ్రు అనంటే ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది, ఓ పనిగా కనబడుతుంది. ఏమని కనబడుతుంది? మీరు ఈరోజు దేశం కోసం లేరు, మీరు ధర్మం కోసం లేరు. మీరు ఉన్నది కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే నువ్వు ఉన్నావు. నీ స్వార్థం కోసం మాత్రమే నీవు ఉన్నావు. అంతకుమించి ఏం లేదు. నీకు స్వార్థం ముఖ్యం, నీవు ముఖ్యం. కాబట్టి ఈరోజు బాజాప్తా మీరు ఈటల రాజేందర్ నిరికిస్తారు. ఈటల రాజేందర్ అంటే ఆయన అధ్యక్షుడు కాకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తారు. ఆయన దాని ముందు పోయేటట్టుగా మీరు చేస్తారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు పోయి నిలబడేటట్టుగా మీరు చేస్తారు. కానీ ఆయన ఒక ముదిరాజు బిడ్డనే. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరం మాత్రం పిలువరు. దాని మీద ఏబిఎన్లో ఎటువంటి కథనాలు ఉండయి, ఎటువంటి స్టోరీలు ఉండయి. బండి సంజయ్ ఎంపీఐ ఉండి కూడా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా తేలేదు. ఏం తేలేదు, అసలు మాట్లాడనే లేదు. అందులో తెచ్చుడు ఎక్కడిది? ఎప్పుడన్నా విభజన హామీల ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు వస్తలేవని చెప్పి ఏ రోజైనా మాట్లాడిందా? ఈరోజు ఏం తీసుకొచ్చిండ్రు? ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిందా? ఒక గ్రాండ్ తీసుకొచ్చిందా? తెలంగాణకు ఒక రాయితీ తీసుకొచ్చిందా? ఏం కొడతాడంట, కొట్టిస్తాడంట. నేను హోంమంత్రిని కాదు, నేను 100 మందిని పెట్టి కొట్టిస్తా. కార్యకర్తల మీదనేమో కేసులు కావాలి, బీజేపీ కార్యకర్తల మీదనేమో కేసులు కావాలి. నీవేమో నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి మంగళసూత్రం కుదబెట్టినా అని చెప్పినవి. ఈరోజు నీవెన్ని కోట్లున్నాయి? నువ్వెన్ని వేల కోట్లకు ఉన్నావు చెప్పగలుగుతావా? దీని మీద ఒక విడుదల చేయగలుగుతావా నువ్వు? మీరు ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ బహిష్కృత కార్యకర్తను సందీప్ అదారి గారు. ప్రస్తుతం ప్రజల పార్టీ, నేను ప్రజాపక్షాన ప్రజల గొంతుగా నేనున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టిన అందరు గెలిపియడానికనే ప్రయత్నం చేసిన. ఇలా సస్పెండ్ అయినా అంటే అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కుట్రలు, వాళ్ళ దొంగతనాలు పార్టీ అధికారంకి వచ్చినా ప్రశ్నించడం మొదలుపెట్టిన 6 గ్యారంటీల మీద 46 జీవో పైన ఈరోజు 29 జీవో మీద మీరు ఇస్తామన్న 20,000 డిఎస్సి పోస్టు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, 2 లక్షల పోస్టులు పెట్టిండ్రు, 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ మీద అడిగినాం కాబట్టి పార్టీగా సస్పెండ్ చేసిన. అంతకుమించి నేను చేసింది ఏం లేదు సందీప్ అన్న. అయితే ఈ రోజు 101% నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు తెలంగాణ మనం చట్టసభల్లో ఉన్నాం. చట్ట సభ్యులు అంటే ఎంపీలు ఏమైనా ప్రశ్నలు నన్ను పార్లమెంట్లో అడిగితే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉన్నది.
చెప్పాల్సిన బాధ్యత ఒక హోం మంత్రిగా నా పైన ఉన్నది. ఈరోజు ఒకవేళ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఎందుకు పనిచేస్తలేదంటే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఈరోజు దీపావళి అవుతుండగా నవంబర్ 1వ తారీఖు వెళ్ళి డిసెంబర్ 1వ తారీఖు వరకు హైదరాబాద్ లో ఈ రోజు 144 సెక్షన్ ఉంటే ఇక్కడ హోం మంత్రి ఉంటాడు, ఆయన దాని గురించి మాట్లాడాడు. ఈరోజు నారా లోకేష్ అక్కడికి పోయి పెట్టుబడులు తీసుకొని వస్తాడు. నారా లోకేష్ అక్కడ పోయి మాట్లాడతాడు. మన పెట్టుబడులు రాకుండా అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి ప్రెజెంటేషన్ అమెరికాలో ఇస్తాడు. 8 మంది అడ్వైజర్లు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెడతారు. గతంలో ఉన్న నా వీడియోలు చూడండి, ఖచ్చితంగా నాపై నా వీడియోలు చూడండి. ఈరోజు దేని గురించి హైదరాబాద్ మీద ఎందుకంత కసి, ఎందుకంత పగ, ఎందుకంత కోపం? ఈరోజు రేవంత్ రెడ్డి గారు దేనికోసం హైదరాబాద్ హోంమంత్రి దగ్గర పెట్టుకున్నావు? రేవంత్ రెడ్డి గారు, నువ్వు హైదరాబాద్ మీద ఎందుకు 144 సెక్షన్ నెల రోజుల పాటు పెట్టినావు? నువ్వు చెప్పాలి ఇయ్యాల. దీని గురించి ఇద్దరు, నా ఎంఐఎం ఎంపీ అడగలేదు, నాకు బీజేపీ ఎంపీ అడగలేదు. ఈరోజు రాజధాని మీద నువ్వు ఎందుకు 144 సెక్షన్ పెట్టామని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా ఏమన్నారు. కానీ ఏబిఎన్ మాత్రం ఏమన్నా అంటే 100 మందిని పంపి నేను చంపుతా నేను అని అంటావు. పో, చెప్పులు మోసి హోంమంత్రి అయినావు, పోయి ఇప్పుడు వాళ్ళ ఛానళ్ళు మోస్తే నీ మీద పెద్ద పెద్ద స్టోరీలు వేస్తారు. దేనికి భయపడద్దు, ఎప్పుడు స్వార్థం కోసం భయపడద్దు. తెలంగాణ కోసం నీవు పోరాటం చేసినావా? నువ్వు ఉద్యమంలో ఉన్నవా? నువ్వు నడిపించినావు? ఏమైపోయింది నేరెళ్ళ ఉద్యమం? కహాంగా తుమారా నేరెళ్ళక బాధితులు? వేర్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ నేరెళ్ళ? హరీష్ చెప్పింది కదా, హరీష్ నువ్వు జైలుకు పంపినావు. ఈరోజు యువమోర్చా కార్యకర్తలు పోయి వాళ్ళ మీద బొట్టి వాళ్ళ మీద కేసులు కావాలి, వాళ్ళు జైళ్లలో పోవాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు అన్నావు కానీ నా కొడుకు, నా పిల్లలు కాస్ట్లీ షర్ట్లు వేసుకుంటే ఇలా ఓరుస్తలే రాజకీయాలు. 100% వాళ్ళు వేసుకోవచ్చు, నేను కాదంటలేను. హ్యాపీగా ఉండవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కాదంటలేను. కానీ పార్టీ కార్యకర్తలు కూడా ఆ విధంగా ఉండాలి. కేసులలో ఇరకద్దని చెప్పాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నామని చెప్పాలి. ఈరోజు కేంద్ర మంత్రి ఉండగా మీ మీద కేసులు ఎందుకు, నేను చట్టపరంగా నేను కొట్లాడతానని చెప్పాలి. మనకు చట్టం ఉందని చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మనకు ఉందని చెప్పాలి. మనము కోట్లు మనకు ఉన్నాయని చెప్పాలి. 100 మంది పోండ్రి, గిరీష్ను తన్నుండ్రి, ఇంట్లోకి వెళ్ళి గుంజుకరా అండ్రి, బట్టలు జింపుండ్రి, మెడకు చెప్పులు వేయుండ్రి, గల్లబట్టి గుంజుకరాండ్రి, జీబులేసి తన్నుండ్రి, వాళ్ళ అమ్మలక్కలను తిట్టుండ్రి. ఈరోజు పిల్లలు చూస్తున్నాగా కొట్టుండ్రి, తలుపులు బడ్డల్లో కొట్టుండ్రి, 150 మందిని అక్కడ పెట్టుండ్రి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమనకుండా నేను చూసుకుంటా, ఆస్కా గుండారాజు మనది. యువర్ హోమ్ మినిస్టర్ మ్యాన్. Mr. Bandi Sanjay, you are a home minister. You are not a gunda, not a rowdy. You are a home minister. You should behave yourself properly. The essence of this country, the essence of the nation. To the people, for the people, by the people. Without the consent of the people, without the consent of the constitution. You cannot do anything, Mr. Bandi Sanjay. అర్థం కాకుంటే ట్రాన్స్లేషన్ చేయించుకొని అర్థం చేసుకో. భాష రాకుండా నేర్చుకో. భారతదేశానికి నువ్వు హోంమంత్రి, నాట్ ఏ గుండా. యు ఆర్ నాట్ ఏ గుండా మీరా బండి సంజయ్. యు ఆర్ నాట్ ఏ గుండా, యు ఆర్ నాట్ ఏ రౌడీ. హౌ కెన్ యూ సెండ్ 100 men, 100 BJP Yuva Morcha కార్యకర్తాస్ to attack on a party office? Why you to say that? You have to protect the right of the channel. You are having every right to protect the interest of the citizens of this country. And you have to honor the ideology of each and every party. కానీ ఈరోజు ఆ విధంగా చేస్తలేవు నువ్వు. ఈరోజు గిరీష్ దారమోనికి ఒక న్యాయం, ఏబిఎన్ ఛానల్కి ఒక న్యాయం, మహా న్యూస్కి ఒక న్యాయం, చిత్రగుప్త ఛానల్కి ఒక న్యాయం. ఏంది ఇది? ఎక్కడ తీసుకపోతున్నావు? ఇసోంటోడు హోంమంత్రిగా ఉండు దౌర్భాగ్యం. నేను బీజేపీ నాయకులు గొప్ప గొప్ప నాయకులు చూసిన. ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ బంగారు లక్ష్మణ్. బలిచ్చిండ్రు. పేదోడు కాబట్టి, దళితుడు కాబట్టి బలిచ్చిండ్రు. నేను చెప్పిన ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ నో రైట్ టు టాక్ అబౌట్ ఎథిక్స్ అండ్ మారల్స్ అని చెప్పిన జాతీయ నాయకులకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయగానే. బికాజ్ ద పర్సన్ హు కాట్ రెడ్ హ్యాండెడ్లీ వైల్ బ్రైబింగ్ ఏ ఎమ్మెల్యే విత్ ద బండల్స్ ఆఫ్ నోట్స్, విత్ ద బండల్స్ ఆఫ్ మనీ, ద పర్సన్ హూ షుడ్ బి ఇన్ ద జైల్, యు ఆర్ సెండింగ్ హిమ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఒప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? బంగారు లక్ష్మణ్ గొప్ప నాయకుడు అని బక్క జడ్సలు ఒప్పుకుంటాడు. బంగారు లక్ష్మణ్ నేరస్తుడైతే రేవంత్ రెడ్డి నేరస్తుడే.
బంగారు లక్ష్మణ్ లంచం తీసుకుని తప్పైతే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండ్ గా నోట్ల కొట్టతో తప్పే. బంగారు లక్ష్మణ్ ఏమో ఉరికమ్మ మెక్కిస్తారు, రేవంత్ రెడ్డినేమో ఈరోజు సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇదెక్కడ న్యాయం? బరబ్బర్ అడుగుతా. మీరు నాకు సస్పెండ్ చేసుకోండి, జైళ్లలో పెట్టుకోండి, చెరసాల్లో పెట్టుకోండి, ఉరికంబాలు ఎక్కించుకోండి. సత్యం సత్యమే ఉంటది. సత్యమే జయతి లెక్క మాట్లాడతాం మేము. సత్యమే జయతి అని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పాం మేము. బాధాప్త వాస్తవం చెప్తాం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు ఛానళ్ళు. పోయి రాసుకో, నీ ఆంధ్రప్రదేశ్లో పోయి రాసుకో. నీ చంద్రబాబు నా అంత ఈయనంత పెద్ద మునగాలు లేదని రాసుకో. ఈయన ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అని రాసుకో. ఈయన కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాసుకో. తెలంగాణ ఏర్పడ్డది సరిహద్దులతోని కాదు మిస్టర్ ఏబిఎన్ రాధాకృష్ణ మహాన్యూస్ వంశీకి చెప్తున్నా. మిస్టర్ బండి సంజయ్ నేను చెప్తున్నా, తెలంగాణ అనేది భావోద్వేగాలతోని ఏర్పడ్డ తెలంగాణ. ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ విత్ ది బౌండరీస్. ఓకే, ది ఎమోషన్స్ తో వచ్చినాయి, భావోద్వేగాలతో వచ్చినాయి, ఉద్యమాలతో వచ్చినాయి, త్యాగాలతో వచ్చినాయి. కేసీఆర్ కుటుంబం చేసినా చేయకపోయినా, బండి సంజయ్ చేసినా చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఇయ్యకపోయినా ఆ మంట ఇయాటికి రగిలే ఉండేది. ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కంపెనీ పురుడు పోసుకుంటా ఉంటే కల్వకుంట్ల కవిత మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలు పెడతా ఉంటే 2010లో అదే సమయంలో శ్రీకాంతాచారి, మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఐ వాంట్ రిపీట్ వన్స్ అగైన్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పురుడు పోసుకుంటా ఉంటే దాని ఇద్దరు పార్ట్నర్లు అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత ఇద్దరు సంతకాలు పెట్టి కంపెనీ తెరుస్తా ఉంటే 2010లో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీసి మీద కాలబెట్టుకొని జై తెలంగాణ అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటా ఆత్మార్పణ చేసుకున్నా ఆయన గొప్పోడు. ఆ ఉద్యమాలతోని, ఆ అర్థనాదాలతోని, ఆ సావుకేకలతోని, ఆ నినాదాలతోని ఏర్పడ్డది ఈ తెలంగాణ. ఎవరు పడితే అది మాట్లాడితే నడవది. ఇక్కడ గుండాగిరి చేస్తా అంటే నడవదు మిస్టర్ హోమ్ మినిస్టర్. చేతనైతే చెయ్యి, లేకుంటే గుండాగా మారి గుండాయిజం చెయ్యి. ఈరోజు హోంమంత్రి పదవి వేసుకొని, హోంమంత్రి డ్రెస్ చేసుకొని ఈరోజు 100 మందితో దాడి చేపిస్తా అంటే పోలీసుల మీద అరెస్ట్ చేసి లోపడబడేయాలి. ఇసొంటోని లోపడబడేయాలి. ఎందుకు సహిస్తుంది ఇంకా ఇసొంటోని? చెప్తున్నా, గొప్ప నాయకులు ఉన్నారు. కాబట్టి ఇవి చాలా శోచనీయం. దీని గురించి ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడకపోవడం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే ఇటువంటి భాషను ఇప్పటి వరకు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయిన మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇట్ ఇస్ ఓన్లీ తెలంగాణ, నాట్ అదర్ దెన్ అదర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. ఇట్ ఇస్ ఓన్లీ వన్ అండ్ తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరితోనైనా కలుస్తారు తన స్వార్థం కోసం. పోయేటప్పుడు అన్ని కట్టకపోతూ కావచ్చు, పోయిన వాళ్ళంతా కట్టకపోయినట్టు కావచ్చు. ఇది నేను చాలా బాధతో చెప్తున్నా. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మీరు ఖచ్చితంగా అందరు కామెంట్ చేయండి. ఇంకో 2 సబ్జెక్టులు మాట్లాడతాం. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. ఈరోజు స్వార్థం కోసం పెద్దోన్నేమో మోస్తా, చిన్నోన్నేమో తొక్కుతా, పెద్దోన్ని ఉరిదీస్తా, చిన్నోన్ని సంకనెత్తుకుంటా. బంగారు లక్ష్మణ్ ఉరికమ్మ మెక్కి